హాయ్ గైస్, ఈరోజు మన వీడియోలో అసలు రైల్వే ట్రాక్ కింద కంకర రాళ్ళని ఎందుకు వేస్తారో దాని గురించి చెప్తాను. ఇంకా నదుల్లో నాణాలు, రూపాయి కాయిన్స్ ఇలా నాణాలు ఎందుకు వేస్తారో దాని గురించి చెప్తాను. ఇంకపోతే మన ధోని మొదటి స్టంపింగ్ చేసినప్పుడు మన బౌలర్ ఎవరు దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, అసలు రైల్వే ట్రాక్ కింద ఈ కంకర రాళ్ళను ఎందుకు వేస్తారో దీని గురించి నేను ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రాళ్ళను ట్రాక్ను బలాస్ట్ అంటారు. ఇంతకుముందు మన రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి. తర్వాత కానీ ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తారు. వీటిని స్లిప్పర్స్ అంటారు. ఈ స్లిప్పర్స్ జరగకుండా రాళ్ళను వేస్తారు. ఒకవేళ రాళ్ళ మీద కాకుండా నేల మీద నేరుగా ట్రాక్ వస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకి వంగిపోతుంది. అలానే వర్షం పడినప్పుడు నీరు వెంటనే భూమిలోకి పోయేందుకు ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్ళను వేస్తారు. కొన్ని రైళ్ళు స్పీడ్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. దానివల్ల పక్కన ఉండే గృహ సముదాయాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సౌండ్లను, వైబ్రేషన్ను అరికట్టేందుకు ఈ కంకర రాళ్ళు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అసలు నాణాలను నదుల్లోకి ఎందుకు వేస్తారో తెలుసా? మనం చాలాసార్లు గమనించే ఉంటాం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా నదుల్లో నాణాలు వేస్తూ ఉంటాం. అంటే రూపాయి కాయిన్స్ ఇలాంటి నాణాలు వేస్తూ ఉంటాం. అసలు పాతకాలంలో ఈ పద్ధతిని చాలా బాగా ఉపయోగించేవారు అనమాట. అయితే దానికి వెనుకున్న రహస్యం ఏమిటంటే, పాతకాలంలో నాణాలను రాగితో చేసేవారు. ఇలా చేసిన రాగి నాణాల్లో నదుల్లోకి విసరడం వల్ల నదిలో నీరు శుద్ధి అవుతుంది. అంటే క్లీన్గా, ఫ్రెష్గా ఉంటుంది అనమాట రాగి వల్ల. ఇకపోతే అప్పట్లో చాలా మందికి ఈ నీటిని నేరుగా తాగేవారు. కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. అందుకే నాణాలను, రాగి నాణాలను నీటిలో వేస్తారు. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే, మన ఎంఎస్ ధోని వికెట్ కీపర్గా ఉన్నప్పుడు మొదటి స్టంపింగ్ అవుట్ చేసినప్పుడు మన బౌలింగ్ వేసింది ఎవరు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే ఇది మీకు ఆశ్చర్యం కలిగించే విషయం కావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఇద్దరు లెజెండర్ల గురించి. అందులో ఒకరు ధోని, మరొకరు గురించి మీకే తెలుస్తుంది అనమాట. ఈ ప్రపంచంలో రాకెట్ వేగంతో స్టంపింగ్ చేసే విరాట్ కీపర్ ఎవరంటే, మరో 10 ఏళ్ల తర్వాత కూడా ధోని పేరే వినిపిస్తుంది. ధోని తర్వాత కెరీర్లో అలా చేసిన స్టంపింగ్ అవుట్ ఒక్కోలుగా ఉన్నాయి. ఇంతకు ధోని స్టంపింగ్ చాప్టర్ ఎవరితో మొదలైందో తెలుసా? భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో మొదలైంది. అవును, మీరు విన్నది నిజమే. ధోని వికెట్ కీపర్గా ఉన్నప్పుడు తొలి స్టంప్ అవుట్ చేసేటప్పుడు బౌలింగ్ చేసింది మన సచిన్ టెండూల్కర్ గారు. ఇది 2004లో బంగ్లాదేశ్లో జరిగిన వన్డే. బంగ్లాదేశ్లో ఆటగాడు రజిన్ సల్హేని సచిన్ బౌలింగ్తోని స్టంపింగ్ అవుట్ చేశాడు. ఇకపోతే మన రజిన్ సల్హే ఆ స్టంప్ అవుట్ తర్వాత ధోని చేతిలో స్టంప్ అవుట్ అవ్వడం, ఆయన మొదటి వ్యక్తి కావడం నాకు అదృష్టంగా ఉందని భావిస్తూ అని చెప్పడం ఒక విశేషం అన్నమాట. ఈ ఫ్యాక్ట్ దేని గురించి అంటే, మన మహేంద్ర సింగ్ ధోని గురించి, ఆయన రిటైర్మెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇకపోతే మన 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రకటించాడు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తీవ్ర నైరాశ్యంతో కూరుకుపోయింది. అయితే ఐపీఎల్లో కొనసాగుతున్నామని చెప్పడంతో అమ్మయ్య అనుకున్నారు. కానీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లు ఐపీఎల్లో ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే ఫిట్నెస్ను దృష్టిలో పెంచుకొని ఫ్రాంచైజీలో రిటైర్ అయిన ఆటగాళ్లను కొనేందుకు సిద్ధపడవు. కానీ ధోని విషయంలో మాత్రం ఇది చాలా పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ధోనికి ఇదే చివరి సీజన్ అనుకున్నారు. కానీ వాటన్నిటినీ ఇటీవల ధోని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పటాపంచలు చేస్తున్నాయి. దీనికి ఇది చివరి సీజన్ కాదేమో అన్న చిన్న ఆశ కూడా చిగురుస్తుంది. మీకు ఈ విషయం తెలుసా? అసలు మనుషులను కుట్టేది ఎక్కువగా ఆడదోమలని మీకు ఈ విషయం తెలుసా? అయితే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇకపోతే మన ప్రతి ఇంట్లో దోమలు కామన్గా ఉంటాయి. చీకట్టు పడితే చాలు మనుషులపై దాడి చేస్తాయి. అయితే కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కొడతాయని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమేనండి. కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కొడతాయి. అలాగని ఆడదోమలకు మనిషి రక్తం ఆహారం కాదు. వాటి గుడ్ల కోసమే మనుషులపై రక్తం తాగుతాయంట. మనిషి రక్తం వాటి గుడ్లు, పచ్చదనంతో పాటు ప్రోటీన్లు కూడా అందిస్తాయంట. ఒక్కసారి సేకరించిన రక్తంతో ఒక్క ఆడదోమ దాదాపు 200 నుంచి 300 గుడ్లు పెడుతుందంట. ఇలా ఆడదోమలు మనిషి రక్తం తాగడంలో బిజీగా ఉంటే, పాపం మన మగదోమలు మాత్రం తేనెటీగ పువ్వుల నుంచి తేనె సేకరించడం, చెట్లు రసాలను తాగడం చేస్తూ ఉంటాయి. మన ఆర్మీలో జై హింద్ అని మొదటగా ప్రవేశపెట్టింది ఎవరో మీకు తెలుసా? దాని గురించి అయితే తెలుసుకుందాం. దేశానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసిన కేఎం కరియప్ప 1899 జనవరి 28న కర్ణాటకలోని కూర్గా జిల్లాలో జన్మించారు.
మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసి బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా చేరారు. ఇండో ఫారెవర్ 1947 మొదటి కాశ్మీర్ ఫైట్లో పశ్చిమ భారత బలగాలను ముందుండి నడిపించారు. ఇండియన్ ఆర్మీ జై హింద్ నినాదాన్ని ప్రవేశపెట్టారు. కానీ కరియప్ప కుమారుడు కేసీ నంద్ కరియప్ప ఏఎఫ్లో కూడా పనిచేశారు. ఈ ఫ్యాక్ట్ దేని గురించి అంటే, రెండో శనివారం అసలు సెలవు ఎందుకు వస్తుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. మన భారతదేశంలో అనేక దేశాలలో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, భారత ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే ఈ రెండో శనివారం ఎందుకు సెలవు ఉంటుందంటే, మన బ్రిటిష్ అధికారి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధుల తల్లిదండ్రులకు కలిసేందుకు తన స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదంట. ఈ విషయం తెలుసుకున్న మన బ్రిటిష్ అధికారి ప్రతి నెల రెండో శనివారం అతన్ని స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడంట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారంగా సెలవును అప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ఈ మన స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. మీకు ఈ విషయం తెలుసు, అసలు పానీపూరి వంటకం ఇప్పటి వంటకం కాదట, మహాభారతం కాలం నాటి వంటకం అంట. అసలు కనిపెట్టింది ఎవరు, దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మన గోల్ కప్, గప్ చిప్ అంటూ ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చుకునే పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ పానీపూరిలో ఉండే వెరైటీలను ఇష్టంగా ఆరగిస్తూ ఉంటారు. ఇక చాలా మంది అమ్మాయిలకు పానీపూరి అంటే ప్రాణం. అయితే పానీపూరి ఇప్పటి వంటకం కాదు, మహాభారత కాలం నుంచి ఉందంట. పురాణాల ప్రకారం పానీపూరి ద్రౌపది కనిపెట్టిందంట. ఇకపోతే పెళ్ళయ్యాక అత్తగారు కుంతిదేవికి ద్రౌపదికి ఒక ఆలుగడ్డ కొంత పిండినిచ్చి పంచపాండవులకు ఆకలి తీర్చింది. దీంతో ద్రౌపది వాటితో పానీపూరి చేసి ఆకలిని తీర్చిందంట. ద్రౌపది తెలివిని మెచ్చుకున్న కుంతిదేవి ఆ వంటకు శాశ్వతంగా ఉండిపోతుందని దీవించింది. ఆ వంటకాన్ని నేడు మన పానీపూరిగా, గోల్ కప్ అంటూ వివిధ పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం.